హలో అండి. ఈరోజు చికెన్తో ఒక రెసిపీ స్పైసీ చికెన్ అండి. ముందుగా ఒక 4 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఒక 5-6 జీడిపప్పు, 2 ఇలాచి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. ఇదే ఇందులో వేసే మసాలా. ఈ మసాలా వేయడం వల్ల 4-5 ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. ధనియాలు 2 ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, ఒక 5 ఎండుమిర్చి, ఒక 15 జీడిపప్పు పలుకులు, 10-15 ఆనియన్స్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని కళాయి పెట్టుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను. ఆనియన్స్ మాడిపోయినాయి అనుకోవద్దు. ఇలా ఉండడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే నేను మరీ మార్చలేదండి, మీరు గమనించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చికెన్, ఆనియన్స్. చికెన్లో వాటర్ ఎగిరిపోయేదాకా మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గించుకోవాలండి. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇందులోకి మనం పసుపు, రుచికి సరిపడా కొద్దిగా పసుపు చూసి వేసుకోండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటానండి కూరల్లో పసుపు. తగినంత కారం, మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకోండి. ముందుగా మసాలాలో ఎండుమిర్చి వేసాం కాబట్టి మూత మోగిపోయిద్ది, చూసి వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను, 1 స్పూన్ అయినా సరిపోయేది. చాలా ఘాటుగా ఉంది. బాగా ఘాటుగా ఇష్టపడేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. దీంట్లోకి తగినంత ఉప్పు, నేను కల్లుప్పు వేసాను, ఉప్పు చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్స్తో. పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్, చిన్నవైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా పౌడర్ కూడా వేసుకోండి కంపల్సరీగా. మంచి కూర ఉడికేటప్పుడు మంచి గుమగుమ, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ రెసిపీని. ఇదే విధంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పెరుగు కూడా నేను 2 లేక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసాను. పెరుగు వేయటం వల్ల ముక్క సాఫ్ట్గా ఉడికి కూరకి మంచి కమ్మదనం కూడా వస్తుందండి. పెరుగు వేసి ఇలా ట్రై చేయండి. పెరుగు తినని పిల్లలు కూడా ఈ విధంగా చికెన్లో, కర్రీస్లో పెరుగు యాడ్ చేస్తే పిల్లలకి అస్సలు తెలియదండి. మనం పెరుగు వేసామని చెప్పినా వాళ్ళు నమ్మరు. చూస్తే తప్ప తినరు. చూస్తే అసలు తినరు. చూడకుండా వేసి పెట్టండి. కానీ అసలు పెరుగు వేసామనే ఇది ఫ్లేవరు మనకి ఎక్కడ తెలియదు అనమాట. గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలకి మంచి థిక్ గ్రేవీ వస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గించుకోండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడంతా కూర సన్నని సెగ మీదే మగ్గిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ సరిపడా వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. పొడి మసాలా కూడా వేసా. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నా చూడండి. తిక్కగా కావాలనుకునే వాళ్ళు రోటీల్లోకి వాటిల్లోకైనా అలా వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసి 10 నిమిషాలు మగ్గించుకుంటే స్పైసీ చికెన్ కర్రీ, యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ రెడీ. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.